హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా శనగల ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన శనగలని మనం దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాలి అనుకున్నా, లేదా ఈవినింగ్ టైమ్స్ హెల్దీ స్నాక్స్ తినాలి అనుకున్నా, ఇలా శనగలతో ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనం ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక కప్పు శనగలని తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి ఆ తర్వాత ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ నానిన తర్వాత శనగలలో నుండి వాటర్ని మొత్తం తీసేసి మూత టైట్గా ఉన్న బాక్స్లో పెట్టేసి 3 డేస్ పెట్టామంటే మనకు ఈ విధంగా మొలకలు వస్తాయండి. చూసారు కదా, నేను 3 డేస్ పెట్టాను, అందుకే నాకు ఇంత సైజు మొలకలు వచ్చాయి. ఇలా మొలకలు వచ్చినప్పుడు చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం ఈ శనగలని ఫ్రై చేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి ఉడికించాల్సిన అవసరం లేదండి. మనం స్టవ్ పైన డైరెక్ట్గానే ఫ్రై చేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ పాటు వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకు శనగలు కొంచెం మెత్తపడతాయండి. ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని వీటిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకు మొలకలు విడిపోకుండా అలాగే ఉంటాయండి. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన శనగలు ఈజీగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనం వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకు ఇలా శనగలని సైడ్కి అనేసుకొని మధ్యలో కొంచెం పోపుని రెడీ చేసుకుందాం. ఇలా శనగలు వాటిలో ఉంచడం వలన వేడికి కొంచెం శనగలు త్వరగా ఫ్రై అయిపోతాయండి. మీరు సపరేట్ ప్యాన్లో అయినా ఇలా పోపుని రెడీ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఒక 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఇవి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మనం శనగలన్నీ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు శనగల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకు శనగలు ఫ్రై అయ్యేటప్పుడే మనం వేసుకున్న మసాలాలు కూడా ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం వీటిలోకి కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అందుకే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని శనగలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేయడం వలన మనకు తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మీకు ఆనియన్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. చూసారు కదా, ఇలా మసాలాలు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని వీటిలోకి సన్నగా తురుముకున్న కొబ్బరి పౌడర్ని వేసుకోవాలండి. కొబ్బరిని తురిమి వేసుకోవడం వలన మనకు శనగల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే శనగలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం వీటిని మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత వీటిలోకి సగం వరకు నిమ్మకాయని తీసుకొని నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేయడం వలన పులుపు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒక సగం వరకు నిమ్మరసంని వేసేసుకొని అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు హెల్తీగా స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నా, దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాలనుకున్నా ఈ విధంగా చేసామంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా శనగలని ఫ్రై చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.